హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా డిఫరెంట్ స్టైల్ అండి. శ్రావణ మాసం స్పెషల్ అయితే బాదం పాయసం అయితే చేశాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి శ్రావణ మాసం స్పెషల్ అనమాట బాదం పాయసం అండి. బాదం అయితే నేను ఇట్లా ఒక చిన్న కప్పు తీసుకొని వాటర్లో అయితే నానబెట్టానండి. నైట్ అంతా నానబెట్టాను. ఈ పొట్టు అనేది తీసేసుకోవాలన్నమాట. వచ్చేస్తుంది చక్కగా, మనకి పీల్ ఆఫ్ అవుతుంది. నానితే మనకు ఆ పేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. అందుకోసమని కొంచెం నానబెట్టినవి అయితే బాగుంటాయి. మీరు కూడా నానబెట్టండి. ఇలా మొత్తాన్ని పొట్టు అయితే తీసేద్దాము. ఇదిగోండి చక్కగా పీల్ ఆఫ్ చేసిన ఈ బాదంలు అనమాట. ఈ చిన్న కప్పుతో తీసుకున్నాను చెప్పారు కదా, వీటిని అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోనండి, మంచి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేద్దాం. ఇదిగోండి చక్కగా ఇట్లా పేస్ట్ లాగా అయితే మనం పేస్ట్ పట్టుకున్నాం అనమాట. దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసేసి మంచిగా క్రీమీ ఉన్న మిల్క్ అండి, ఏవైనా కానీ మీరు క్రీమ్ మిల్క్ తీసుకోండి, బాగుంటుంది బాదం పాయసానికి. ఇవైతే మనం గిన్నెలో మరిగించుకోవాలన్నమాట. ఈ పాలు ఏంటంటే ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట. ఒకసారి మనకి పొంగు వస్తే సరిపోతుందండి. ఇదిగోండి చూసారా, పొంగు వచ్చేస్తుంది అనమాట. ఒక పొంగు కొంచెం మనకి ఏంటంటే ఈ పాలు అనేవి ఊరికే ఒక 50% అట్లా ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ మరుగుతున్న పాలు ఏంటంటే అండి 1 టేబుల్ స్పూన్ కొంచెం నేనైతే ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే మన బాదం పాయసానికి మంచి కలర్ కోసం అండి. ఆ కలర్ కోసం ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే కుంకుమ పువ్వు వేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే మీరు కుంకుమ పువ్వు వేసుకోండి, లేదంటే కనుక మీరు ఫుడ్ కలర్ ఏదైనా ఉంటే అది ఎల్లో కలర్ది వేసేసుకోండి. ఆరెంజ్ కానీ ఎల్లో కానీ బాగుంటుందండి. ఏది లేకపోతే మీరు ప్లెయిన్గా అయినా ఉంచుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, ఈ కుంకుమ పువ్వుని నేను ఇందులో వేసేస్తున్నాను అనమాట. మంచి కలర్ వచ్చేస్తుంది కొద్దిసేపటికి. దీనైతే పక్కన పెట్టేస్తున్నాను. చూసారా ఇవి మంచి తెరులుతున్నాయి ఈ పాలల్లో అండి. ఇప్పుడు మనం ఏంటంటే సేమియా ఒక కప్పు నేను గీలో అయితే వేయించాను అనమాట. ఇవి ఒక కప్పు చూడండి వేసేస్తున్నాను. ఈ సేమియా అనేవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనకి. ఈ దగ్గరగా మనం ఏంటంటే అండి ఒక 60% కుక్ అయ్యే వరకు అయితే మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి మనం దీన్ని అయితే ఇలా కలుపుకుంటూ ఇట్లా మనం ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. సేమియా అనేది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి సేమియా అనేవి చక్కగా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇదేంటంటే మరి ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకూడదు అనమాట. సేమియా కూడా కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి దగ్గరగా ఒక 50% అయితే కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్ తగినంత అయితే వేసుకోండి. నేను ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నానో ఆ కప్పుతో అయితే నేను షుగర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ తినగలిగిన వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినగలిగిన వాళ్ళు తక్కువ వేసుకోండి. చూడండి మనము షుగర్ వేసాక దీన్ని మంచిగా కలుపుకుంటూ మళ్ళీ కొద్దిసేపు అయితే మనం కుక్ చేద్దాం. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. సేమియా ఫుల్ ట్రాన్స్పరెంట్ కాకుండా కొంచెం వస్తే సరిపోతుందండి. ఇదిగోండి చూసారు కదా, సేమియా అనేది ఇలా కుక్ అయిపోయింది అనమాట. పాలు కూడా మంచిగా మరిగినండి. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, దీనికోసం అని సేమ్ మనము బాదము దేంతో తీసుకున్నాము ఆ కప్పుతో సగ్గుబియ్యం అండి వాష్ చేసుకొని నేను వాటర్లో అయితే నానబెట్టాను అనమాట. ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని అయితే ఇప్పుడు వేసేస్తున్నానండి. చూడండి ఈ సగ్గుబియ్యం వేసాకండి జస్ట్ 5 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలన్నమాట, ఎక్కువసేపు చేసుకోకూడదు. ఇదిగోండి సగ్గుబియ్యం వేసిన ఒక 1 మినిట్ తర్వాత మనము ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పేస్ట్, ఈ బాదం పేస్ట్ కూడా మనము ఇందులో వేసేసుకోవాలి. అసలైన టేస్ట్ మన పాయసానికి ఇదేనండి. డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట. వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇదిగోండి కుక్ అవుతుంది. కొంచెం దగ్గర కూడా వచ్చేసింది. మనము ఈ బాదం పేస్ట్ వేసిన తర్వాత మన పాయసం అనేది కొంచెం దగ్గరకు వచ్చింది. చూసారా, ఇప్పుడు మీరు షుగర్ చూసుకోండి. షుగర్ వేసుకునే వాళ్ళైతే షుగర్ సరిపోయిందా లేదని చూసుకొని వేసుకోండి. ఒకవేళ నేనైతే అండి ఇదిగో ఈ కండెన్స్డ్ మిల్క్ ఈ పాయసానికి వీటికి చాలా బాగుంటుందండి. బయట దొరుకుతాయి కదా అని నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. సో నేను దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోనే మనకి ఆల్రెడీ స్వీట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం గీ అయితే వేస్తున్నాను ఆ కమ్మదనానికి. చూసారు కదండి, గీ వేసాక మంచిగా ఒకసారి కలిపేద్దాము. కలిపేసాక ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము కలర్ కోసమని కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకున్నాం కదండి, ఇది కూడా మనం వేసేద్దాము. చూడండి మనము కలిపేసుకుందామండి. ఇదిగోండి కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట, మన యాలకుల పొడి కొంచెం వేసుకుందాము. టేస్ట్ వస్తే స్వీట్ కదండి. వేసాక ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. చూడండి అసలు ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా ఉందండి. మీకు ఇంకా కొంచెం కలర్ రావాలంటే కనుక మీరు ఇంకొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్గా చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా గీలో వేయించుకున్నవి, ఇవి కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోనండి. సర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ బాదం పాయసం అయితే అద్దరిపోతుంది అనమాట.
చూసారండి, బాదం పాయసం అనమాట. చూడటానికి రెగ్యులర్ పాయసం లాగా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. సింపుల్గా చేశాను, ఈజీ ప్రాసెస్ అనమాట అండి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో చక్కగా మనం నైవేద్యాలు అవి చేసుకుంటాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుంటే ఈ స్వీట్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడు. థ్యాంక్ యూ.